నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 3 దశాబ్దాలుగా ఆ పైబడే సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారు ఎందరున్నారో తెలియదు గానీ, కొన్ని వందల, వేల మందికి మాత్రం ఆయన ద్వారా సహాయం పొందామని ఆ కుటుంబాలకు చాలా క్లియర్‌గా తెలుసు. తనకు తాను ఎక్కువ ప్రచారం చేసుకోలేదు. బహుశా అట్లా సాయం పొందిన వారు కూడా ఆయన గురించి పెద్దగా బయటికేం చెప్పినట్లు అనబడలేదు. కొంత స్టడీ చేసిన తర్వాత అర్థమైంది. అలాంటి వ్యక్తి, అంతమందికి సహాయం చేసిన వ్యక్తి నా ఎదురుగున్నారు. వారే అప్పికట్ల భరత్ భూషణ్ గారు. వారి జీవితము, సామాజిక సేవ చేయాలనే తలంపు ఎందుకు వచ్చింది, ఈ అంశాలతో పాటుగా ఈ నెల 24వ తేదీన స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు వారికి ప్రదానం చేయబోతున్నారు. ఈ అన్ని విషయాల గురించి వారితో మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులందరికీ నాకు ఈ అవకాశం మీ ద్వారా కల్పించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఈ విషయం ఎందుకు అని అంటే, ఈ సేవా కార్యక్రమం 10 మందికి తెలిస్తే 10 మంది ఇంకూడా సహాయం చేయగలుగుతారనే సదుద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి మీ గురించి నేను కొంత అధ్యయనం చేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 1300కు పైబడి. ఒక్క పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తేవడానికి ఒక కుటుంబానికి వారు భూమి అమ్ముకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రిన ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది, ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, 2-3 రకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది మీరు 1300 మంది ఐఏఎస్ నుంచి మొదలుకుంటే కింద అటెండర్ స్థాయి ఉద్యోగాల వరకు మీరు పడిన ప్రయాస ఏమిటి, మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి? నేను పడ్డ కష్టాలు ఏంటంటే, నేను స్వతహాగా ఈ హంబుల్ కమ్యూనిటీసు, క్రీపింగ్ కమ్యూనిటీసు, నేలను పాకే కమ్యూనిటీసు వాళ్ళు ఎప్పుడవుతారు? ఈ దేశంలో ఇంత స్వతంత్రం వచ్చి ఇంత పైకి వచ్చిన తర్వాత కూడా మనం చేయలేమని నాకు ఒక స్ఫూర్తి. 78లో నేను వైఎంసిఏ నారాయణగూడ హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు రాజ్బహదూర్ గౌడ్ హాస్టల్ అని ఉండేది. అది 100 ఏళ్ల మట్టి ఉందంట. నాకు అప్పుడు అనిపించింది, 100 ఏళ్ల మట్టి ఈయన పెట్టి ఆ కమ్యూనిటీకి బలం చేస్తున్నాడు అంటే. అట్లానే కాచిగూడ చౌరస్తాకి వెళ్ళి చూస్తే ఒక వైశ్య హాస్టల్ ఉండేది. వాసవి కన్నిక పరమేశ్వర ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే ఎవళ్ళంతటి వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నారు కానీ మనం చేయడానికి లేదు. నాకు అప్పుడు అనిపించింది, మనం కూడా మన సర్వీస్లో వీలైతే ఎప్పుడొకసారి ఇట్లాంటిది ఏమన్నా పెట్టి రన్ చేద్దాం. ఏ సంవత్సరం అది మీరు మనసులో భావన కలిగింది? అది అబౌట్ 1978 ఇట్స్. బాబా ఎమర్జెన్సీ అనంతరము. ఓకే, 1978. అయితే అన్న తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాం. జాబ్లో జాయిన్ అయ్యడానికి కారణం ఏంటంటే, నేను పడ్డ కష్టాలు వేరేవాడు పడకూడదని నేను అనుకున్నా. మీరు జాబ్ అంటే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను కదా? ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాం. ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్తే మాతో పాటు సహచర కొలికిలు రత్నప్రభ గారు, జేడి శీలం గారు, మేమందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. కొలీగ్సా మీరంతా? మేమంతా కొలిక్స్. మాజీ మినిస్టర్ జేడి శీలం. జేడి శీలం గారు మా కాంటెంపరీ, నేను ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. మేడం గారు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుతూ ఉండేది లైబ్రరీలో. మేమందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. వెళ్తే తలొకటి తలొక అకామిడేషన్ ఉండేది, మాకుండేది కాదు. మీ ముగ్గురికి? ముగ్గురు కాదు, వారి ఫాదర్ వచ్చారు. రత్నబాబు గారి వాళ్ళ అప్పటికే ఐఏఎస్. వాళ్ళని ఆమె చూసుకుంటారు. మలాంటి వాళ్ళం ఏంటి, ఎవడు లుంగి తీసి వేస్తే ఆ లుంగి ఇంకోటి వేసుకుంటాడు. నాకు అప్పుడు అనిపించింది, అరే మనం వీ షుడ్ ప్రొవైడ్ గుడ్ అకామిడేషన్ టు దెమ్ అని. అది అంచెలంచెలుగా ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది మీది. ఢిల్లీలో పెరిగింది, ఎక్కడ పెడితే అక్కడ పెరిగింది. అప్పుడు పిలిచి, అయ్యా గెస్ట్ హౌస్ పెట్టండి, మా వాళ్ళకి ఒక 4 కార్లు ఇవ్వండి, ఈ నలుగురు ఏ టైంకి ఇంటర్వ్యూకి వెళ్తే అప్పటికి వెళ్ళండి. ఇది స్మాల్ గెస్చర్.
అయిందా ఇట్లానే రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అందరినీ. ఇంకోటి ఏంటంటే ఈ సొసైటీ చెప్పేది ఒకటి, చాలామంది బాగా మాట్లాడతారు, అందరి గురించి మాట్లాడతారు, కానీ చేసేది తక్కువ. ఇది ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చక్రవర్తి అని మా సూపర్వైజర్, రైల్వే సూపర్వైజర్ ఉండేవాడు. ఆయన భార్య, చెల్లెలు, బావగారు, మదర్ కలిసి వైష్ణవదేవి దర్శనానికని వెళ్ళారు. ఆ దారి మధ్యలో ఒక రోజు కలిసి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళు జమ్మూ కాశ్మీర్ చూద్దామని వెళ్ళారు. వెళ్తే మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన అన్నాడు, బీ కేర్ఫుల్, ముందు కూర్చోకూడదు, బాంబులు వేస్తారు, మధ్యలో కూర్చోండి అన్నారు. పాపం ఈ 5గురు మధ్యలో కూర్చున్నారు. ఒక మనిషి వచ్చి ఒక బాంబుని, అంటే అది బాంబు అని తెలీదు, ఏదో వంకాయ ఆ ముసలావిడ వడిలో పడింది. ఆవిడ ఇదేంటి అన్నవరకు విస్ఫుటం అయి వాళ్ళ బావగారు తప్పించి అందరూ చనిపోయారు అక్కడ. దెన్ అండ్ దేర్ చనిపోతే నేను అప్పుడు తిరుపతిలో ఉన్నా. అరే మన రైల్వే సూపర్వైజర్ ఆయన చనిపోయాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. మల్కాజ్గిరిలో ఆ పిల్లల్ని, చిన్న పిల్లలు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఒక 15,000 మంది జనం వెళ్ళి చూసి వచ్చారు, కానీ ఎవడు ఏం చేయలేదు. నేను 2వ రోజున వచ్చా. రావడంతోనే అరే ఏం చేద్దామని నేనన్నా, నా 10,000 మీరు కూడా ఏమన్నా ఇస్తే ఇవ్వండి. 47,000 రైజ్ చేసి ఇచ్చాం పిల్లలు అప్పటికప్పుడు. ఏ సంవత్సరం ఇది? ఇదా 2007-8లో ఉంది నా దీనిలో. అయిన తర్వాత రెండోది ఒక 2 సూపర్వైజర్స్ని పెట్టా. ఒకటి వెంకటేష్ అని, ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు ఇప్పుడు, నోయల్ అని. వీళ్ళిద్దరిని అన్న, రోజు నాకు ఎవ్రీ ఫ్రైడే యూ బ్రీఫ్ మీ, నేను బిజీగా ఉండి నీతో మాట్లాడినా, whenever I get time I will speak to you, but you stay in my chamber. నిన్ను బయటికి వెళ్ళాలి లేదు, మీరు అట్లా నిలబడండి, నేను కనుక్కుంటాను. నేను గోదావరి ఫర్టిలైజర్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, గోపాలకృష్ణ మూర్తి గారు అని, అప్పుడు ఆయనకు లెటర్ రాశా, సార్ టిల్ దట్ మూమెంట్ దే ఆర్ విత్ ది పేరెంట్స్, దట్ మూమెంట్ దే లాస్ట్ దేర్ పేరెంట్స్, ఈజ్ దేర్ ఎనీ పాసిబుల్ టు హెల్ప్ దీస్ పీపుల్ అంటే ఆయన ఒక బ్యూటిఫుల్ రిప్లై రాశాడు. 1,00,000 రూపాయలు నేను పంపిస్తున్నా మా కంపెనీ తరఫున. ఆ అమ్మాయి బీటెక్ అయిపోయిన తర్వాత వస్తే నేను ఆ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనింగ్గా ఇస్తాను. ఓ గుడ్ గుడ్. ఇది 2. గొప్ప హృదయం. 3, ఈ అమ్మాయి నిజాంపేట అని కూకట్పల్లి దగ్గర గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. వాళ్ళకు ఒక మాట రాశాను, ఇట్లా అయిపోయారమ్మా అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దెర్ ఈజ్ ఏ ఇన్సూరెన్స్ ఎలిమెంట్ ఫర్ 5 రూపీస్. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ జరిగితే కవర్ చేయడానికి 5 రూపాయలు కవరేజ్ ఉంటుందంట మన సెమిస్టర్ ఫీజులో. ఓకే అంటే వాళ్ళు ఆ 2 ఏళ్ళు కట్టిన ఇచ్చేసి 2 ఏళ్ళకి మీకు ఫ్రీగా ఉంచుతా. ఇది 3. 4, నా మంచి ఫ్రెండ్ అమర్నాథ్ అని, కోల్ ఇండియా 1,00,000 కోట్లకు అధిపతి ఆయన, కలకత్తాలో ఉంటాడు. నేను ఆయనకి ఫోన్ చేశాను. కాంట్రాక్టరా? కాదు, కోల్ ఇండియా చైర్మన్. చైర్మన్ అంటే అన్నాడు, ఏం భారతభూషణ్ ఇట్లా మాట్లాడతావు, గవర్నమెంట్లో మేము ఇస్తాం 50,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, ఎందుకు ఈ గొడవ అంతా ఎందుకు? ఆ పిల్లల్ని, ఆయనకి పిల్లలు లేరు, నా పిల్లలే అనుకో, వాళ్ళు నేను మొత్తం ఎంత ఖర్చు అయితే అంత చదివిచ్చేస్తాను అన్నాడు. అని ఒక రోజున అన్నాడు,
నేను వాళ్ళని చూస్తానికి వస్తాను, నీకు టైం ఉంటుందా, నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా. ఇదిగో ఈ బిజీ అనేది ఎప్పుడు ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్లో, వీటికి ఉండదు. నేను ఆ రోజున లీవ్ పెట్టుకొని నీ గురించి వెయిట్ చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి, అమ్మ ఆల్ థింగ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది 5వది, ఆయన ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. ఎవరు? మీ మేనేజర్ చనిపోయినాడు. అప్పుడు ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ రౌడీలను పంపించి, మీరు వెకేట్ చేస్తారా లేదా, ఈ పిల్లల్ని బెదిరిస్తున్నారేమో. బెదిరి పాపం వీళ్ళు వచ్చి చెప్పారు, సార్ ఇట్లా జరుగుతుంది. ఒక పని, ఏమొద్దురా బాబు, లకిటికపూర్లో ఎక్కడో అంబుడ్స్మన్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఇది మన అపీల్ పెట్టండి. దేవుళ్ళు అటుడు అంబుడ్స్మన్. ఎస్, till an hour back they are with the parents, they lost, now they are nowhere అని ఆర్డర్ ఇచ్చాడు. ఈ అపార్ట్మెంట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ హర్ నేమ్ విత్ యువర్ ఓన్ ఎక్స్పెండిచర్, అండ్ యూ హ్యావ్ టు ఓన్లీ హ్యాండ్ ఓవర్ ద డాక్యుమెంట్స్, అండ్ ఎనీబడి ట్రెస్పాసింగ్ అండ్ ఎంటరింగ్ దిస్ థింగ్ దే విల్ బి లయబుల్ టు బి పనిష్డ్ అని ఆర్డర్ ఇచ్చాడు. అయిపోయింది. అయిన తర్వాత ఈ 10th క్లాస్ కుర్రాడు ఒరిస్సాకి ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళాడు. వెళ్తే ఈ కోల్ ఇండియా ఆయన వాళ్ళ బెటాలియన్ మొత్తం పంపించి పఫ్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు తంబలు పంపించాడు. వాళ్ళందరూ అంటున్నారు, అరే మీ తల్లిదండ్రులు మాకే దిక్కు లేదు, నీకు అసలు ఏం లేనోడు, నీకు ఏంటి అంటే వాళ్ళందరికీ ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ 150 పీపుల్కి ఆల్ సోర్స్ ఆఫ్ ఎగ్ పఫ్లు, వెజిటేరియన్ పఫ్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇచ్చారు. ఆ అమ్మాయికి బీటెక్ చేసుకున్న తర్వాత మన మైసూర్లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సింగపూర్ వెళ్ళి సింగపూర్లో జాబ్ సెటిల్ అయింది భర్తతో పాటు. ఆ అమ్మాయి మ్యారేజ్ లిబర్టీ థియేటర్ దగ్గర టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇక్కడ హిమాయత్ నగర్ జరిగింది. వాళ్ళ బ్రదర్ ఒకటే అడిగాడు, సార్ నాకు ఎప్పుడు వచ్చినా రాపోయినా తెలియదు, మీరు మాత్రం రావాలా. మరి నేనన్నా, మేము పెంచి పోషించిన మనుషులు, తప్పక వస్తానా, మీరు పిలవబోయినా వస్తా. మా పొద్దున్నే 5ంటికి మా మిస్సెస్ నేను వెళ్ళాం. ఆ అమ్మాయి కన్నా వాళ్ళ అబ్బాయికి బాగా తెలుసు, ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. అంటాడు ఒకసారి ఇప్పుడు వచ్చి, జర్మనీ వస్తే మన దగ్గర 10 రోజులు ఉండి వెళ్ళాలి మీరు అంటే. ఇక్కడ నేను చెప్పే నక్షలు ఏంటంటే, 15,000 మంది వెళ్ళారు, ఏమి చేయరు. దీనికి ఏంటి తిరిగే? వాట్ ఈస్ దట్? వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కమిట్మెంట్. ఇక్కడ నేను చాలా మంది 15,000 మంది చూసి వెళ్ళిపోవటం, ఏదో సానుభూతి మాటలు చెప్పడం అంతే, కానీ ఆచరించిన వాళ్ళు ఎవరు లేరు. అదే మనం వీఆర్ పాత్ బ్రేకర్స్. మీకు ఎందుకు వచ్చింది ఆలోచన చెయ్యాలని? అంటే మీ పేరెంట్స్ నుంచా? మా పేరెంట్స్ నుంచి. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. మా ఫాదర్ని యంగ్ టైగర్స్ అనేవాళ్ళు. యంగ్ టైగర్స్ అప్పుడు ఆ రోజుల్లో. అంటే ఎందుకు చెప్తానంటే, మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవడో రాయడు. అవును. కాబట్టి ఆయన నిరంతరం ఒక 200 మంది వచ్చేవాళ్ళు ఇంటికాడ. నా చిన్నప్పుడు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు. పాప వాళ్ళందరినీ తీసుకొని తాలూకా ఆఫీస్కి వెళ్ళేవాడు. ఆ పనులు ఈ పనులు అవన్నీ చెప్పించేవాళ్ళు. దానిలో 100 మందిని తీసుకెళ్తే 80 మందికి 20 మంది అయ్యో కాదు, 20 మంది కానివాళ్ళు మా పని కాలేదు, మా కూలిపోయింది, అది ఇది అని అనేవాళ్ళు. ఇప్పుడు పోల్చుకుంటే పని కాకపోయినా కానీ దే ఆర్ యాక్సెప్టింగ్.
దోస్ డేస్ ఏంటంటే మనం అంత కమిట్మెంట్ ఉంటుంది ఇది. అందుమూల ఆయనది నాకు బాగా మైండ్లో పెట్టి. ఎక్కడ మీ ఊరేది? విజయవాడ. విజయవాడలో ఊరు? విజయవాడలో లంబాడిపేట అని ఆహా. ఆ ఏరియాలో ఉంటాం. అంటే సిటీకి దగ్గర అది? యాక్చువల్గా ఏంటంటే సిటీకి దూరం. ఆహా. సిటీకి ఎట్లా దూరం అంటే కలరా హాస్పిటల్ వస్తే కలరా మహమ్మారి బాగా వ్యాపించేది. అందుకని ఈ కలరా వ్యాధిగ్రస్తుల్ని ఊరు చివర ఈ కలరా హాస్పిటల్లో పెట్టేవాళ్ళు. బడుగులు, హంబుల్ కమ్యూనిటీస్ ఏమీ లేనివాళ్ళు ఈ కలరా హాస్పిటల్ దగ్గర తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద టౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అది ఇప్పుడు పెద్ద టౌన్ అయిపోయింది. మంచి కమర్షియల్ ఏరియా ఇప్పుడు అది. బాగా కమర్షియల్. అంటే అప్పుడు భయపడే ప్లేస్ అది. అదే నేను ట్యూషన్ నుంచి వెళ్తుంటే దెయ్యం ఏమన్నా తగులుద్ది ఏమన్నా అనుకుని పరిగెత్తేవాడిని ఒకేసారి. అంటే అంత డార్క్ ఉండేది, కరెంట్ ఉండేది కాదు, ఇవన్నీ అన్నమాట. అంటే అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎందుకు ఉన్నామనంటే మాకు వెయిటేజ్ లేదు, బడుగులకి వెయిట్ లేదు సొసైటీలో. నువ్వు ఉన్నా చచ్చినా ఒకటే కదా అని. అటువంటప్పుడు అక్కడ ఈ లంబాడీలు, మాలా మాదిగులు వీళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. అది నేపథ్యం. మరి చెప్పండి. అయిన తర్వాత మా ఫాదర్కి, అంటే మా ఫాదర్ మీ తాతగారు ఆయన 6-7 అని చనిపోయాడట. ఈజ్ హ్యావింగ్ 1 more brother and 3 sisters. వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, ఈయన కూడా చదువుకోవాలి. చాలా పెద్ద పని ఆ రోజుల్లో, ఇంకా కష్టం. అప్పుడు ఆయన ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొన్నప్పుడు గన్నవరం జైలు, బెజవాడ జైలు, తీవ్రవాదులైన వాళ్ళని తీసుకెళ్ళి బళ్ళారి జైల్లో పెట్టేవాళ్ళు. బళ్ళారి జైల్లో పెడతాం వల్ల పెద్దవాళ్ళు టంగురు ప్రకాశం పంతులు గారు, రంగా గారు, నీలం సంజయ్ రెడ్డి గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, గౌతు లచ్చన్ గారు, జస్టిస్ పొన్నయ్య గారు, ప్రతిభా భారత గారి ఫాదర్ ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్, ఘంటసాల వెంకటేశ్వర గారు, మహామహులు వీళ్ళంతా, తెన్నేటి విశ్వనాథం గారు, వీళ్ళందరితో పరిచయం ఉండటం వల్ల వాళ్ళు దగ్గరికి తీసి ఒక అవకాశం వస్తే రాజ్యసభలో 3 ఏళ్ళ టెన్యూరు వాడిని తీసుకెళ్ళి నెహ్రూకి ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వటం ద్వారా. ఇది ఎప్పుడు 40s లో? 1949-52లో మా మెంబర్ ఆఫ్ మీ నాన్నగారు రాజ్యసభ మెంబర్. ఈ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇప్పుడు నేను రాయబోయే బుక్లో అది అంతా వస్తుంది ఇన్ఫర్మేషన్. తీసాను. ఓకే. అదొక ప్రక్రియ. కానీ ఆయనలో నిరంతరం ఏదో చెయ్యాలనే తపన ఉండేది మీ నాన్నగారికి. అది నాకు పట్టింది. ఎమ్మెల్యేనా మీ నాన్నగారు? తర్వాత ఎమ్మెల్సీ. ఓకే. ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఇట్లాగా అయిన తర్వాత నేను ఐఏఎస్ రాయడానికి వచ్చా. ఐఏఎస్ వచ్చిన తర్వాత నా ఆర్డర్ వచ్చింది IRTS రైల్వేలో. ఓకే. మా ఫాదర్కి వెళ్ళి చూపించా. ఆయన అన్నాడు, అయ్యా 10 మంది సాయం చేయ, నీ పేరు చెప్పుకుంటారు. డబ్బులు అడగలేదు. నాకు అనిపించింది ఎంత గొప్ప వ్యక్తి అనలేదు. అది ఇప్పటికీ నా మైండ్లో పెట్టుకుంటుంది. అప్పుడు మరి మీరేం అనుకోకుండా ఉంటే మీ మీడియా మీద కూడా ఒకటి, మేము 1971లో అలంకార టాకీస్ దగ్గర రైస్ మిల్లర్స్ భవన్ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది బెజవాడలో. అక్కడ జాషువా గారికి సన్మానం చేశాం. జాషువా గారికి నేను వెళ్ళాను కదా. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మా ఫాదరు, ఈయన జాషువా గారు, వీళ్ళంతా ఉన్నారు. మా ఫాదర్ని ఏ కోణంలో చూసినా ఉన్నాడు. తెల్లారిపోతే మా ఫాదర్ లేకుండా వచ్చింది ఫోటో.
ఫోటో మా ఫాదర్ లేకుండా వచ్చింది. అయ్యో. బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన జాషువా గారు. నేను మా నాన్న అడిగా, పత్రికల్లో ఫోటో లేదని. ఏం నాన్న లేదు అంటే, నాన్న ఇది మంద కాదు కదా, వాళ్ళు అనుకుంటే చేస్తారు అని. మరి జాషువా ఎందుకు వచ్చింది అంటే సన్మానం జాషువా కాబట్టి వచ్చిందేమో. కానీ ఆ రోజుల్లో ఒక 50 ఏళ్ల క్రితం బ్లాగ్స్ అనేవాళ్ళు ఫోటో తీసి, మీకు చెప్తుందో లేదు, బ్లాగ్ చేస్తారు. మీరు ప్రింట్ చేయాలంటే ఒక బ్లాగ్ చేస్తారు, ఆ ఫోటోని బ్లాగ్ చేస్తారు. అవును. అప్పుడు ఏం చేసేవాళ్ళు, నచ్చనోటి దాము కట్ చేసేసి నన్ను ఎతికిచ్చి పెట్టేవాళ్ళు. ఇవన్నీ మాకు అప్పుడు తెలిసింది. అంటే అది ఒక టైప్ ఆఫ్ వివక్షత. అంటే ఎవరి గురించి ఎవరికి చెప్పడం అని. ఇది ఈ ప్రక్రియలో జరుగుతూ ఉంది. తర్వాత సర్వీసులో జాయిన్ అయ్యాం, బాగుంది. నా పేరు భారత్ భూషణ్. మా నాన్న ఎందుకు పెట్టాడో తెలియదు. ఆ పక్కన ఉన్న సూపర్వైజర్ సీనియర్ ఆఫీసరు, నీకు ఇక్కడే వేస్తాను, హైదరాబాద్లో వేస్తాను పోస్టింగ్ అది ఇది అని. ఏమనుకున్నాడు ఆయన, నేను యూపీ కాయిస్తా అనుకున్నాడు భారత్ భూషణ్ అంటే. ఓహో. ఆయనకి ఎవడో చెప్పాడు 2 రోజుల ముందు, ఎస్సీవాడే అని. నన్ను తీసుకెళ్లి కొల్హాపూర్లో వేసాడు, 1000 కిలోమీటర్లు, మహారాష్ట్ర కొల్హాపూర్లో. అది మా హోల్ రైల్వే. అది వేసాడు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, కాలేజ్ మేట్, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. అన్నాడు, వాడు వచ్చి వెళ్ళి చెప్పాడు, సార్ నాకు పెళ్ళాం పెట్టలు కూడా ఏం లేదు, నాకు మా ఆవిడ హౌస్ వైఫ్, ఇక్కడైతే నాకు అక్కడ వేయండి, వీడిని ఇక్కడ పెట్టండి. హౌ డేర్ యు ఆర్ టెలింగ్ స్మాల్ ఆఫీసర్ అని అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా, ఇక వాడు ఎట్లాగో వాడి గురించి ఏడిసేది ఏమీ లేదు, మనం అయ్యేది లేదు, వాడు ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు, పని అన్నా చేద్దాం, లెట్ us ఎక్సెల్ ఇన్ ది వర్క్ అని చేసాం. దీనిలో కూడా 2 తాలింపులు ఉన్నాయి. నువ్వు చేసిన దాన్ని అప్రిషియేట్ చేయడం అంత, నువ్వు డబల్ ఇంత చేస్తే కానీ వాడు ఎట్లా కక్కువ లెక్క బయటకు వస్తాడు. నేను డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్గా సికింద్రాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నప్పుడు లింగంపల్లి అనే స్టేషన్ నుంచి స్టేషన్ మాస్టర్ ఒక మెసేజ్ పంపించాడు, సార్ ఈ బాంబే ఎక్స్ప్రెస్ ఎనీ టైమ్ కెన్ డిరైల్, దట్ పాయింట్స్మన్ ఈజ్ డంకన్ అని అన్నాడు. నేను రోజు మెసేజ్ ఇస్తున్నాడు. మా బాస్ ఆ మెసేజ్ తీసుకొని నా ప్యూన్ కాడ నుంచి క్లర్క్ల నుంచి అందరూ చూసి నన్ను నవ్వుకునేవాళ్ళు. అంటే హ్యూమిలియేషన్ చేయడం అనమాట. నేను అనుకున్నా, యాస్ ఈ నైట్కి ఇల్లాన్ని పట్టుకుందామని కారు వేసుకుని గిర్కిన్ ఆ మధ్యలో గూఢచారి 116 లాగా ఉండేది అవుతాను క్యాప్ పెట్టుకొని పెద్ద ఇది పట్టుకొని వెళ్ళే వరకు సనత్ నగర్ స్టేషన్ పాస్ అవుతున్నా. సనత్ నగర్ స్టేషన్ పాస్ అవుతున్నప్పుడు ఒక క్యాబిన్ ఉంటుంది అక్కడ. ఆ రైల్వే ఆ కన్సర్న్ పర్సన్ ఆ బయట కూర్చొని ఉన్నారు కుర్చీ మీద, అది క్లోజ్ చేసి ఉంది. నేను ఇదేదో జరుగుతుందరా బాబు అని ఆ స్టేర్ కేస్ ఎక్కి చూసే వరకు వాళ్ళందరూ మంచి చికెన్ మందు గిందు పెట్టుకొని ఉన్నారు. ఈ లోపల వాళ్ళు చూశాడు, అరే ఎవడో వచ్చాడ్రా అని చంపేసేయండి అని అన్నాడు ఒక ఆయన. ఇక నాకు అర్థమైంది, ఓకే ఇప్పుడు నేను దిగి స్టేషన్ సైడ్ పరిగెత్తాను. 1.5 కిలోమీటర్ 1.5 పర్లాంగ్ ఉంది. 4 ట్రాకులు తగ్గిద్దాను. మావాడు రెడీగా ఉన్నాడు డ్రైవర్. ఇమ్మీడియట్లీ వచ్చేసా. ఆయన ఎవరంటే ఆ మాట అన్న ఆయన పెద్ద ట్రేడ్ యూనియన్ లీడరు. షేక్ అలీ అని పెద్ద వాళ్ళని ఎదిరించినాడు రైల్వేలో. అప్పుడు అతని గురించి చెప్పుకునేవాళ్ళు. స్టోరీ షేక్ అలీ. నేను ఆయన వచ్చి మా బాస్కిను ఆయనకి చెప్పాను, నేను ఇక్కడ రేపటి నుంచి వెళ్ళాను సార్, చేసింది చాలు, నేను వెళ్తాను, నాకు ఎంత హ్యూమిలేషనా, వాడు చంపేయబోతున్నాడు,
ఇట్లాగా అన్నాను. నేను బీ కూల్ ఒక చిన్న లెటర్ రాయానన్నాడు. శనివారం రాసి ఇచ్చారు. ఇది నాట్ పర్మిటింగ్ ది న్యాచురల్ డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసర్ టు పర్ఫామ్. దిస్ ఈజ్ వాట్ హెస్ బీన్ డన్. 3వ రోజు నాన్ని 14(2) కింద డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేశాను. అంతే. నాకు కూడా హృదయంలో అనిపిస్తున్నారు అని అంత అన్యాయం చేస్తారా, ఏదో ఒక ఇంక్రిమెంట్ సస్పెండ్ చేస్తాం ఒక నెల అనుకున్నాం. వాడు 4 ఏళ్ళు ఫైట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు. దిస్ ఆర్డర్ ఈజ్ నాట్ కరెక్ట్, నేచురల్ ఆఫ్ జస్టిస్ ఫాలో కాలేదు. ఒకసారి నా దగ్గర, నేను మళ్ళీ అదే డివిజన్లో పెద్ద ఆఫీసర్గా చేస్తాను, నా దగ్గరికి వచ్చాడు, చిట్టు పంపించాడు. రా 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 मेरा से गलती हो गया तो माफ़ी कर लो, हम यंग है, उस समय में जोश में है, अब इतना देखा नहीं. तो సార్ నేను నాకు రెగ్యులరైజ్ చేయాల్సినవి ఉన్నాయి, లీవ్స్ చేస్తారా అన్నాడు. నువ్వు ఎన్నైతే చెప్పు అని సంతకం చేస్తాను అన్న తర్వాత చేసిన తర్వాత వెళ్తా వెనక్కి వచ్చి ఒక మాట చెప్పాలి సార్ అన్నాడు. చెప్పు అన్న. मैं तो शैतान हूँ साहब, मेरे को मुल्ला बना दिया, ये अल्लाह आपसे आया है, मेरा को शैतान को मुल्ला बना दिया. मैं सनत नगर मस्जिद में अभी मुल्ला हूँ, जब भी है आप आ जाओ, मेरा सभी लोगों को इंट्रोड्यूस करता हूँ. నాది కూడా తప్పైంది, నేను కూడా చాలా జోష్గా ఉన్నా. అంటే ఈ చేంజ్ ఆఫ్ ఆలోచన మారింది. ఆలోచన మారింది. ఇక్కడ మీ అనుభవాలు ఇవన్నీ. ఈ కొంతమంది పిల్లలు ఒకరోజు మీ దగ్గరికి ఒక అమ్మాయిలు వచ్చి మాకు ఫీజు కట్టలేకపోతున్నాం, ఏదో ఒక అనుభవం ఉందట కదా, ఏమిటో ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు, అది కొంచెం చెప్పండి. అది అంటే ఒకటేంటంటే ఆ హాస్టల్ రన్ చేసింది, 10 ఏళ్ళు రన్ చేసాం. ఆ హాస్టల్ మీద బాబురావు గారికి 2 కోట్లు ఖర్చు అయింది, అద్దె రూపంలో 4 అయింది. మాకేమో ఒక 5-6 కోట్లు ఖర్చు అయింది. మీకు అంటే నేను రైజ్ చేసేవాడిని, ఈ డబ్బు మా అన్న కాదు, మన గుడ్ విల్ అడిగి ఎవరిని పిలిచి బాబు ఒక 25 రూపాయలు మీ మిత్రులు ఎవరైతే ఇచ్చి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే నిజాయితీగా ఉంటే ఎట్లా కనబడుద్దు అనే దానికి ఒక ఉదాహరణ. ఒక రైస్ ట్రేడరు మలక్పేటలో ఉంటాడు, వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు డబ్బులు బాగా పెట్టుకొని వస్తారయ్యా, నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు మూవ్మెంట్ ఆఫీసర్ని. సార్ మాది 2-3 రోజులు వెళ్ళకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది, కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోద్ది. ఏంటి మీ ప్రాబ్లం? 3 రోజుల్లో వెళ్ళాలి సార్ చెన్నై ఎయిర్పోర్ట్కి. అది సరే మీరు వెళ్ళిపోండి. వాళ్ళు వచ్చి నసుగుతున్నారు, ఏమైనా డబ్బులు తీసుకుంటారా, ఏమైనా కావాలా, ఏంటి ఇవన్నీ వదిలేవా, నువ్వు వెళ్ళు, తర్వాత నేను మాట్లాడతాను, నీకు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు. అప్పుడు ల్యాండ్లైన్లే. అప్పుడు రూల్ ప్రకారం 11 మంది లిస్టులో ఉన్నారు. దిస్ జెంటిల్మెన్ హ్యాపెన్స్ టు బి 9th one. అంటే 8 మందిని క్లియర్ చేస్తే కానీ 9వ హెల్ప్ చేయలేను. నేను ఆ 9 మందితో మాట్లాడాను. ఏమయ్యా నీకు అర్జెంటా? లేదు సార్ నాకు అర్జెంట్. దాన్ని విత్డ్రా. ఆల్ 8 మంది విత్డ్రా చేసుకున్నారు. నేను వీటికి పిలిచి ఫోన్ చేశా, ఇప్పుడు మధ్యాహ్నం నుంచి లోడ్ చేసుకోవాలి, నాకు లేబర్ దొరకలేదు. అరే నువ్వు 3 రోజుల క్రితం కావాలంటూ మళ్ళీ నేను రెడీ చేస్తే నువ్వు రెడీగా అన్నంటే మొత్తానికి ఆ లోడ్ చేసుకొని ఆయన పంపిస్తే 12 గంటల ముందు పంపించాను. 72 అవర్స్లో వెళ్ళాల్సింది ఇట్ రీచ్డ్ చెన్నై ఎయిర్పోర్ట్. వాళ్ళది అయింది. అటువంటిప్పుడే నేను ఆయనకి
ఈ పేద పిల్లలు చెప్పా, రోజుకయ్యా 1 బస్తానో 2 బస్తాలు అవుతాయి, 25 kgs, ఇలాగే మీరేమన్నా హెల్ప్ చేయగలరా అన్న. ఆయన ఒక లారీ బియ్యం పంపిస్తాడండి. బా, ఆ, ఒక లారీ. లారీ. నాకు అనిపించింది గుడ్ విల్ ఇట్లా ఉపయోగపడింది ఏమన్నా. అట్లానే ఆ పెట్టిన హాస్టల్లో మాకు ఇబ్బందులు వచ్చినాయి, మేలు ఫిమేలు. అందుకని లేడీస్ని ఏం చేసాము, ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీసుకొచ్చి అక్కడ కొన్నాళ్ళు పెట్టాం. అక్కడ కొన్నాళ్ళు పెట్టి కొన్నాళ్ళు రన్ చేసాం. ఏం చేసావు హాస్టల్లో? ఏం చదువుకునే వాళ్ళు వాళ్ళంతా? సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్, ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకో. ఆల్ కమ్యూనిటీసా? మోస్ట్లీ ఆల్ కమ్యూనిటీస్. మనం ఒంగోలు అమ్మాయి చెప్తా ఆగిపోయాం. శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక నగ ఉంది, అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో వంటని ఇట్లా ఆ అమ్మాయి నగని తాకట్టు పెట్టింది. పెట్టి ఎవరో చెప్పారంట, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ 15,000 రూపాయలు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మానంటే, సార్ అందరు మీ పేరే చెప్తున్నారు, అందరు మీ పేరే చెప్తున్నారు అంటే ఏం కావాలి నీకు అన్న. లేదు సార్, ఒక 6 నెలలకి హాస్టల్ ఫీజు కడితే అప్పుడు 3,000 నుంచి 3,500 వరకు ఉండేది పర్ మంత్. ఇప్పుడు కొద్దిగా 5,000, 5,500 అయింది బికాస్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టైం. నాన్న ఒక పని చెయ్యి, నువ్వు ముందు ఈ 15,000 తీసుకో, నువ్వు వెళ్ళి ఆ నగ విత్డ్రా చేసుకురా, నీకు 3,000 ఇంట్రెస్ట్ అన్నావు, 18,000 ఇస్తున్నా, వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడు. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ నీకు 6 నెలలకి 21,000 ఇస్తున్నా, నువ్వు 6 నెలల తర్వాత ఈ మధ్యలో ఎప్పుడైనా ట్రబుల్ వస్తే నా దగ్గర ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఆ పక్కనే ఒక ఆమె నిలబడింది. అమ్మ మీరేంటంటే, మేము సార్ సుభాషిణి రెడ్డి సార్ అంది. సుభాషిణి రెడ్డి ఫ్రమ్ ఒంగోలు, మార్కాపురం అద్దంకు. ఈ అమ్మాయిది అద్దంకి, ఆ అమ్మాయిది ఒంగోలు ప్రాపరే. ఓకే, సుభాషిణి రెడ్డిది. లేదు సార్, నేను విన్నాను మీరు ఓన్లీ వీళ్ళకే చేస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీలకి చేస్తారని, మైనారిటీస్కి, కథం వాళ్ళకి చేయరు. నువ్వు మా అమ్మాయితో దిగుతున్నావు అంటే నువ్వు కూడా మా అమ్మాయివే, నీకేం కావాలంటే మేము కూడా పేదవాళ్ళం సార్, ఇదిగో నీకు కూడా 6 నెలలకి. అమ్మాయి కూడా 6 నెలలకి ఇచ్చారా? 6 నెలలు ఏంటి, 3 ఏళ్ళు సాగాం సుభాషిణి రెడ్డిని. చేస్తే మా ఆవిడ అడిగేది, ఏంటయ్యా ఆ అబ్బాయి మాట్లాడతలేదు, ఏమైందో ఏంటి కనుక్కున్నామని. అమ్మ నా ఫోనే లేపట్లేదు. అట్లాగా ఒకరోజు రాత్రి 11ంటికి ఫోన్ వచ్చేది మీకు. నేను అనుకున్నా, అమ్మ ఎవడన్నా ఏదన్నా చేస్తున్నాడా నీకు చెప్పు, పోలీసు వాళ్ళతో మాట్లాడాలా, ఎస్పీతో ఎవరితో మాట్లాడదని చెప్పు. అది కాదు సార్, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి సార్. ఎవరు? సుభాషిణి రెడ్డి చెప్పిందా? ఏంటన్నా సార్, కంబైన్డ్ స్టేట్ టాపర్కి పంచాయతీ రాజ్ సెక్రటరీ వచ్చింది సార్. మీకు చెప్పిన తర్వాతే కథ వాళ్ళకి చెప్దామని ఆగాను సార్. అందుకని ఈ 11ంటికి ఇప్పుడే 10 నిమిషాల క్రితం వచ్చింది రిజల్ట్. చెప్తాను. వాళ్ళ నాన్న ఉండి తీసుకున్నాడు ఫోన్. అయ్యా ఏ మనిషినయ్యా నువ్వు, నా బిడ్డకు సాక్యావు నువ్వు 3 ఏళ్ళు, మేము ఇప్పుడు అయ్యా మీకు రుణపడలేమయ్యా, కానీ మా బిడ్డను సాకేవయ్యా. ఇక్కడ పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారయ్యా ఒంగోలు, ఒకళ్ళు బ్యాకెట్ ఆడితే 20 లక్షలు 30 లక్షలు ఆడతారయ్యా రోజు పేకాటలో. ఒక్కడు మా పిల్లందరూ తెలియదయ్యా. నీకేం మనసు వచ్చిందా అయ్యా, మా పిల్లంటూ సర్వీస్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలకి మైనార్టీస్ చేసిన తర్వాత కథమాలో చేస్తుంది. నువ్వు మేము కూడా కోరుకుంది, అంబేద్కర్ వాదిగా మేము కూడా కోరుకుంది 10 మందికి సాయం చేయాలి. ఎట్లా చేయాలి అని అంటే మనం చూడకూడదు,
ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఆమెది? ఒంగోలులోనే ఉంది. ఒంగోలులో ఉందా? ఒంగోలు ఉంది. టచ్లో ఉందా మీకు? ఉంటుంది. అప్పుడప్పుడు నేను 3-4 నెలలకు ఒకసారి మాట్లాడతా. ఒక 20,000 10,000 పంపించు, పేదవాళ్ళకి ఫీజు కట్టాలంట. పంపిస్తే పంపిస్తాను. గొప్ప విషయం. మీరు ఇంతమందికి హెల్ప్ చేశారు కదా, మరి వాళ్ళు మీకు టచ్లో ఉన్నారా? అందరు లేరు. 20% ఉన్నారు, 80% లేరు. అంటే మొత్తం 1360-70 మంది ఉన్నారు కదా, కనీసం ఒక 500 మంది కూడా మీతో టచ్లో లేరు? 500 మంది లేరు, 100 మంది ఉన్నారు. ఓన్లీ 100? ఉందా. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారా? ఐఏఎస్లు అయితే పక్క అందరు ఉన్నారు. అందరు మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. నేను కూడా గది ఇచ్చి చెప్తా. నేను మనం హెల్ప్ చెప్తే ఎవరు చేస్తారు అని. ఈ ఆపర్చునిటీ ఉరికినే వచ్చిందా? క్లర్క్ తీసుకొచ్చి రాసి ఇదే రాయండి అని అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. ఐఏఎస్ రాసింది నువ్వు రాసిన దానికి నేను సంతకం పెడతాను కూర్చున్నాను ఇక్కడ. నా లైన్ ఆఫ్ థింకింగ్, నా లైన్ ఆఫ్ డివోషన్, నా లైన్ ఆఫ్ కంటెన్షన్, నా లైన్ ఆఫ్ లీడర్షిప్, నా లైన్ ఆఫ్ సోషల్ సైడ్ ఇది చేస్తాను నేను. ఎట్లా అంటే దాని ఉద్దేశం ఒక ఉదాహరణ చెప్పండి. ఏం తీసుకొచ్చింది? ఒక ఉదాహరణ, ఒక ముస్లిం ఆయన అమెరికాకి వెళ్ళాలి, స్టేషన్ మాస్టర్ ఆయన. వెళ్తానికి క్లర్క్ వచ్చి చెప్పాడు, సార్ వీడు వెళ్తే మనకు లాస్ట్ సార్ గవర్నమెంట్లో ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత అంతని పోగొట్టుకున్నాం, అందువల్ల సార్ మీరు ఎగిరి కావద్దని ఆడే రాసి తీసుకొచ్చాడు నాకు. నేను ఇది నువ్వు రాసుకున్నావు కదా, నువ్వు రాసుకుంటే నువ్వే చేసుకో, సో నా సంతకం ఎందుకు మళ్ళీ అంటే నువ్వు రాసిన దానికి నేను సంతకం పెట్టాలా? నీ లైన్ ఆఫ్ థింకింగ్. నేను అన్నా వాడు అమెరికా వెళ్ళిపోతే ఇంకోటికి ఉద్యోగం వస్తుంది, ఒక నిరుద్యోగి ఉద్యోగం వస్తుంది అని అన్నా. నేను అప్పుడు అమెరికా వరల్డ్ బ్యాంక్ డిప్యూటేషన్లో ఉన్నా. మీరా? అప్పుడు మా బాస్ అడుగుతున్నాడు, నువ్వు వికెట్ చెయ్యా ఎందుకు ఉంటావని మిమ్మల్ని. నేనన్నా నిన్ను రిలీజ్ అయినంత వరకు నేను మాత్రమే వెళ్ళను, అమెరికా అన్నమా అనుకుంటా అని ఆ ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ చేతిలో పెట్టి అప్పుడు నేను రిలీవ్ అయ్యా. అంటే కమిట్మెంట్ మనకి టు వాట్ ఎక్స్టెంట్. ఆడు అక్కడ న్యూయార్క్లో పెద్ద హోటల్ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒకసారి నేను వాషింగ్టన్లో ఉంటే ఫోన్ చేశాడు, సార్ అరే ఇక్కడ డాలర్ల కాస్ట్ ఉంటుంది సార్, అప్పుడు $44 మీకు డబ్బులు అవసరం వద్దు సార్, కొంత పంపిస్తాను. లేదు ప్రస్తుతం అయితే అవసరం లేదయ్యా, వీళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు $44 ఇస్తున్నారు, $44 ఇస్తున్నారు పర్ డే సరిపోద్ది, ఏదైనా అవసరం పడితే వస్తాను. ఒక 10 ఏళ్ళు నాతో టచ్లో ఉన్నాడు. ఇప్పుడు లేడు. అంటే ఇప్పుడు మరి దూరం చాలా రోజులు అయిపోయింది కదా, 94 నుంచి ఇమాజిన్ ఆల్మోస్ట్ 30 years పైన. అంటే మీరు ఈ పబ్లిక్ సేవ చేయాలనే ఈ ఒక ఆలోచన ఉంది కదా, మీకు సహకరించిన మిత్రులు మీలా ఐఏఎస్లు ఉన్నారా? నా శిష్యులు ఉన్నారు. నాకు స్ఫూర్తి అల్లా వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరు యానాదులకు యమా సర్వీస్ చేశాడు. ఆయన పద్మశ్రీ వచ్చింది 1962లో అనుకుంటా. 62లో పద్మశ్రీ. ఓకే. స్నేక్ చార్మర్స్కి చేసినంత సహాయం ఇంకా కర్త్మా ఏ కమ్యూనిటీ వాడు చేయలే. 2 రామ్జీ పంతులు ఈవెన్ దో బ్రాహ్మణ్ అయినా కానీ వారు హాస్టల్ రన్ చేసి ఎస్సీ విద్యార్థులకు జోగి పెట్టుకొని వెళ్ళేవాడు. అంత గొప్ప వ్యక్తి. అరే మీ డిస్టిక్ ఆయన పెద్ద ఆయన ఉన్నాడయ్యా, కావాలి రామచంద్రారెడ్డి అమ్మా కాలేజీ ఏంటి ఎవడు చెప్పడవు, వాళ్ళు చేసిన అసలు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పింది ఆయన అంట, రామచంద్రారెడ్డి. అరే ఎస్సీ పిల్లలు స్కాలర్షిప్ ఇవ్వాలి రాని ఇచ్చేవాడు అంట. అప్పుడు ₹10 15 రూపాయలు.
గవర్నమెంట్ ఆలోచించలేదు. చాలా గొప్ప వ్యక్తి. మరి చెప్పుకోవాలి, ఇదిగో ఏ క్యాస్ట్లో ఉన్నా మంచిని ఒప్పుకోవాలి. అవును, ఒప్పుకోవాల్సింది, ఒప్పుకొని తీరాలి. అవును, ఒప్పుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ మహానుభావుడు. బ్రాహ్మణ పుట్టకు పుట్టి వాళ్ళ తమ్ముడు వచ్చి అన్నాడంట, అన్న నీకు 35 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్లి చేసుకోని. అయ్యా నేను వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా ఏమైపోతారయ్యా అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమైపోతారా అన్నాడు. కేఆర్ వేణుగోపాల్ అని ఉన్నాడు. ఆయన మా కలెక్టర్ అనమాట, కృష్ణా జిల్లా కలెక్టర్. అసలు కలెక్టర్ అన్నాడికి డెఫినేషన్ చేపిస్తాడు. అరే ఎవడు పడితే వెళ్ళి కూర్చుంటాడు కలెక్టర్ దగ్గర. ఆయనకి మీ ప్రెస్ వాళ్ళు మాకు ఒక కాలనీ కావాలి అని అడిగారట. సరే రేపు 11ంటికి రండి అన్నారు. ఈయన మొగలరాజపురం 11ంటికి వెళ్ళిపోయాడు, మీ వాళ్ళు 12ంటికి వచ్చారు. ఏంటి కలెక్టర్ అనేవాడు ఎప్పుడు 1 గంట 2 గంటలు లేట్ వస్తాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి. ఒకసారి ఎప్పుడో నేను విన్నాను, ఇందిరాగాంధీ అందంట, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అని అందంట. నేను కూడా అనుకుంటా, ఇంత ప్రధానమంత్రి అని అందంటే నీకు చెయ్యాలనే తలం ఉంటే చేస్తావు అంతే. నాకు చాలా ఇబ్బందులు కలిగినాయి 10 ఏళ్ళు హాస్టల్ రన్ చేసినందుకు. కానీ నిరంతరం బ్రెయిన్ దీనిలోనే ఉండేది, ఎట్లా హెల్ప్ చేయాలి. విసుగు అనిపించలే? విసుగు అనిపిస్తుంది, కానీ ఆ కమిట్మెంట్ మోర్. వెన్నెల అని ఒక అమ్మాయి ఉంది. వెన్నెల? ఈ అమ్మాయి ఇప్పుడు పటాన్ చెరువు RRR మెడికల్ కాలేజీలో చదువుతుంది. చదువుతున్నది ఇప్పుడు? చదువుతుంది. 4th year MBBS. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పాచి పని చేసుకుంటుంది, 10,000 సంపాదిస్తుంది. వాళ్ళ ఫాదర్ వెంకయ్య 3 రోజులు పని చేస్తే 4 రోజులు తాగుతాడు, 4 రోజులు పని చేస్తే 3 రోజులు తాగుతాడు. ఏం ఉపయోగపడి ఇంటికి. మీలాంటి పెద్ద ఆయన ఆ పిల్లకు ఒక ఫోన్ కొనిచ్చాడట. ఆ ఫోన్ కొనిస్తే ఆ అమ్మాయి నీట్ అంతా గూగుల్లో ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ ఫ్రీ సీటీని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకుంది. గొప్ప విషయం, పట్టుదల. తెచ్చుకుంటే నేను అప్పుడు అమెరికాలో ఉన్నా. ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఈ అమ్మాయికి ఏమైనా సహాయం చేయగలరు. తప్పగా చేస్తాం. ఫస్ట్ ఇయర్ 1,80,000 ట్రై చేసాం. సెకండ్ ఇయర్ 3,10,000 ట్రై చేసాం, ఇంక్లూడింగ్ 1 హై అండ్ మ్యాక్ ల్యాప్టాప్ 95,000 అయ్యి. ఈ ఆటాప్సీ ఈ బాడీకి వస్తున్నప్పుడు దానికి ఫోటోలు తీసుకుంటారంట. తీసుకునేది మంచిదే. పోస్ట్ మార్టం అండి చేస్తుంటారు కదా గుండె తీసి. 3వ ఏడు 1 lakh రైజ్ చేసాం. ఇప్పుడు 4వ ఏడు 1 lakh రైజ్ చేసాం. 1 lakh ఇంకా కావాలి. 5వ ఏడు అయితే ఆమె గట్టికిపోతే. ఇది పరిస్థితి. దీనిలో ఇంకో సైకలాజికల్ కోణం చెప్తా. ఏమిటి? ఈ రిచ్ పీపుల్, ఎన్ఆర్ఐలు, డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళు సీట్లు కొనేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఏంటే పొద్దుగులు ఇదే చెప్పేసుకుంటావా, బాత్రూమ్కి అదేను, అదే క్లాస్కి అదే ఇదని. అంటే ఏంటి, యువర్ క్రియేటింగ్ హ్యూమిలియేటింగ్ దట్ లేడీ. ఒక హ్యూమిలేషన్ అది మార్గం. నేను ఒకసారి అన్నాను, ఎందుకమ్మా రా మనం వెళ్దాం సుల్తాన్ బజార్కి పోయి ఒక 5-6 డ్రెస్సులు కొందాం. అమ్మమ్మ వద్దు సార్ మీరు ఎక్కువ పడతారు, నేను మావాడైతే 500 రూపాయలు కుట్టేస్తాడు. ఇప్పుడు హాస్టల్ ఫీజు ఫస్ట్ ఇయర్ 140, సెకండ్ ఇయర్ 140, థర్డ్ ఇయర్ 140, 4th year 2 lakhs. ఎందుకు? ఈ లేడీస్ అంటున్నారంట, ఈ భోజనం కుక్క కూడా తిందో అని, మా ఇంట్లో కుక్క కూడా తిందని. దాని మూల వాళ్ళ గురించి ఈ 2 lakhs రైజ్ చేయటం వల్ల మాలాంటి వాళ్ళకి బద్దం అయిపోతుంది. 60,000 రైజ్ చేయాలి.
అంటే ఈ ఎథోస్లో ఏం చేయాలి మేము అనుకుంటాం ఏంటంటే మనలాంటి వాళ్ళం ఎక్కడన్నా పొలిటికల్ పవర్లో కూర్చుంటే వీళ్ళకి చాలామంది హెల్ప్ చేయగలుగుతాం. ఇది అందరూ కూడా చేస్తామని అందులో అదేలే కొంతమందికి చేయగలుగుతాం. ఒక ఐఏఎస్ అనుకుంటే ఒక ఎమ్మెల్యే మంత్రి కన్నా ఐఏఎస్ ఎక్కువ చేయగలడు కలెక్టర్ ప్రజలకు చేయగలడు. కానీ అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వారి గురించి అంత పట్టించుకోరనే ఒక ఆరోపణ ఉన్నది, నిజమేనా? ఇది 100% కరెక్ట్. నాకు నిన్నే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే అమ్మాయి వచ్చింది. ఐఏఎస్ అవుతాను అన్న. ఎందుకు అవ్వాలమ్మా అన్న. నేనన్నా లెట్స్ హ్యావ్ బ్రెయిన్ స్టామ్. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? లేదు సార్ మంచి గుర్తింపు వస్తుంది, నేను అమ్మ ఇప్పుడు కూడా ఉన్నారు 350 మంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, మరి రావట్లేదు. నువ్వు కూడా మారిపోతావు, నీకు ఆ పొజిషన్ రావడంతో మారిపోతావు. రాకముందు నువ్వు పెద్ద మాట్లాడతావు, ఉపన్యాసాలు ఇస్తావు, కరప్షన్ ఆపుతావు అది ఇది అని. అసలు కరప్షన్కి ఏంటి ఉదాహరణ? కరప్షన్ అంటే ఏంటి? కుల వ్యవస్థ కరప్షన్, ఇన్ఈక్వాలిటీగా చూస్తామే కరప్షన్. ఇప్పుడు మీ స్టూడెంట్స్కి ఉన్న రోజుల్లో ఆడు ఎవడో సెలవు ఇవ్వాలని ఆడు ముస్లిం పండుగ అయినా క్రిస్టియన్ పండుగ అయినా అదే దానికి ఏం సంబంధం లేదు, సెలవు కావాలి అంటే మన ఎథోస్లో అట్లా పేరుకుపోయింది. అంటే నీతి నిజాతి కనపడతారు అక్కడ. మనం నీతి జాతి గురించి మాట్లాడతాం. మనం ఎంత చేయగలం అనే ఉద్దేశంతో ఉండి 10 మందికి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి మోర్ దాన్ 10 years అయింది, అయినా కానీ పీపుల్ ఆర్ ఫ్లాంగింగ్ టు మీ. నాకు ఎవరు లేదు సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. ఇప్పటికీ నిన్న కాక మొన్న సాయి ప్రసన్న అని ఒక MBBS సీట్ వచ్చింది, ఫిజియోథెరపీ మన్నీ కూడా. షీఈ్ ఫ్రమ్ ములుగు, ఉమ్మడి వరంగల్. రాత్రి 8:30కు ఫోన్ చేసింది. సార్ మా నాన్న అగ్రికల్చర్ ల్యాబరేటరీస్ కూలి వాళ్ళు, ఏం రెక్కాడితే కానీ డొక్కాడుద్ది, మేమేం సేవ్ చేసుకోలేము, ఎవరు చూసినా మీ పేరు చెప్పారు. ఎప్పుడు లోపల కట్టాలి? రేపు 10 లోపల కట్టాలి, 45,000 కట్టాలి. ఆ అమ్మాయిని తిట్టాను. అరే వాట్ టైం యు ఆర్ కమింగ్? నాకు కూడా ఒక 3-4 రోజులు టైం ఇవ్వాలి కదా, ఎవరన్నా అప్రోచ్ అవ్వడానికి. నైట్ 10 అవుతుంది. ఒక డిఎస్పి ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఆమె ప్రతిభ అని చేసి, అమ్మ మరి నేను 3 రోజుల మధ్య చేస్తున్నాను, నువ్వు లేపట్లేదు ఏంటంటే, లేదు సార్ డీజీపీ దగ్గర మీటింగ్, నువ్వు ఏమైనా హెల్ప్ చేయగలవా, ఈ పిల్లకి ఫీజు కట్టాలి. నేను 20,000 అడిగా, ఆ అమ్మాయి అంది 10,000 పంపిస్తాను సార్. 10,000 పంపిస్తాను. గొప్ప విషయం. తర్వాత కోదాళ్ళలో మా స్టూడెంట్లు అన్నారు చూడు, రియాక్ట్ అయ్యేవాళ్ళు 20 మందిలో ఈ అమ్మాయి ప్రధానంగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు పద్మ, కోదాడు పద్మ. ఆ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ ఓ పని చేయి, ఒక 25,000 రూపాయలు అప్పు, నేను మే జూన్ లోపల మళ్ళీ నీకు రిటర్న్ చేస్తాను. సార్ పురుగులు పడి చచ్చిపోతాను సార్, మీ దగ్గర ఈ అప్పులు గిప్పులు తీసుకుంటే వద్దు సార్, ఈ గొడవ అంతద్దు, 10,000 ఇస్తాను. 10,000 పంపించింది. ఆ 20,000 ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తెల్లరిపోద్దున ఫోన్ చేసింది, సార్ ఇంకా 25,000 కావాలి. అమ్మ నేను ఇదిగో నన్ను అప్రోచ్ అయిన టయానికి నేను ఇంత చేయగలిగా, ఇంకా నీ ప్రయత్నం నువ్వు చేసుకో. వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఎవరో ఉందంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి నీకు 15,000 అప్పిస్తాను అందంట. రెండో అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఏదో క్లాస్మేట్ చిన్న క్లర్క్గా చేసుకుంటే నేను ఒక 5,000 ఇస్తాను. గొప్ప విషయం, మంచి హృదయం ఉన్నా. ఇక 5,000 నువ్వు రైజ్ చేసుకో అన్న.
ఈ లోపల ములుగు కుర్రోడు ప్రవీణ్ అని ఇప్పుడు డిఎస్పి ట్రైనింగ్ అవుతున్నాడు, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి. ఓ గ్రేట్. మొన్న ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ వచ్చిందా? కాదు, సెంట్రల్ సర్వీస్ వచ్చింది. ఓకే. ఆయన నేపథ్యం ఏంటంటే తల్లిదండ్రులు 2011 and 12లో చనిపోయారు. ఇద్దరు నాయనమ్మలు, ఒక ఆమె బయలాజికల్ నాయనమ్మ, ఒక ఆమె పెంచుకున్నామ. వాళ్ళిద్దరు సఫాయి వాళ్ళాళ్ళు ఆ ములుగు పంచాయతీలో చీపుర్లు తుడిసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఈ పిల్లోని చదివించారు. నాతో 5 ఏళ్ల మట్టి టచ్లో ఉన్నాడు. ఒకసారి ల్యాప్టాప్ కావాలన్నాడు, రైట్ చేసి ఇచ్చాను. కొంత డబ్బు కావాలన్నాడు, ఇచ్చాను. ఇంకోసారి ఇచ్చాను నేను. ఇట్లాగా ఆయన ఏమన్నాడు, సార్ నాకు శాలరీ వచ్చింది, శాలరీలో అంతా ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక 10,000 ఇద్దామనుకున్నాను. ఇదిగో కానీ ఇద్దరు పేర్లు, ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఇచ్చే అని పంపిస్తే కొంతవరకు వేడి నీళ్ళలో చల్లనీళ్ళు. మరి గొప్ప విషయం కదా. అదిగో ఆ మేడంకి ఆ వీడియో కూడా పెట్టా, నా గురించి మాట్లాడతాడు. అది అందువల్ల నిరంతరం నాకేంటంటే ఒక తలంపు, మనిషి యావరేజ్ 70 ఏళ్ళు బతుకుతున్నాడు. 70 ఏళ్ళలో 35 ఏళ్ళు నిద్రపోతున్నాడు. 35 ఏళ్ళు మిగిలినాయి. బాల్యదశ ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మిగిలినాయి. ఒక 5 ఏళ్ళు న్యాచురల్ కన్వీనియన్స్కి బాత్రూమ్ గీత్రూమ్ స్నానం చేయటం భోజనం చేయడం ఇవన్నీ. ఇక మిగిలింది 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళలో సరిగ్గా చేస్తే బాధగా అంటే చెయ్యాలని తపన. చాలామంది మీలాంటి పెద్దలు అడిగారు, అన్న నువ్వేమన్నా అసోసియేషన్ పెట్టుకున్నావా అని. నేను పెట్టుకోలేదు అన్న. ఎందుకంటే నా మైండ్ ఆఫ్ థింకింగ్ని అవతోడు యాక్సెప్ట్ చేస్తాడో చేయడం, వాడి గురించి వెయిట్ చేస్తే నీడీ పర్సన్ అవడు కదా. ఇది నేను 2019లో పోటీ చేశా, ఎంపీగానే మెల్లగానా ఎమ్మెల్యే జనసేన నుంచి కదా. ఒక ఆయన అన్నాడు, వేమూరు వచ్చి ఇదిగో ఈ కాన్స్టిట్యున్సీ రాని మీరు ఇక్కడ అని. చాలా కోపంగాను, ఇంత మంచి పేరు ఉంటే నువ్వు ఎందుకు పోటీ చేస్తావు, ఓడిపోతావు కదా అని అన్నాడు. ఆయన పేరు ఏదో మర్చిపోయాను. కాదయ్యా, ఫస్ట్ ఇచ్చింది నాకు ఆయన, పాపం పవన్ కళ్యాణ్. కాబట్టి పోటీ చేస్తున్నాను. ఆయన్ని పిలిచి ఇచ్చిండు కదా. అయితే సరేనయ్యా ఇది అని. లేదు సార్ మీరు ముందు రావాలి, ఇట్లా 6 నెలలు 7 నెలలు తప్పక రాలేదు, అయిపోయింది. ఈ లోపల ఒక కుర్రోడు పక్కన నిలబడ్డాడు, వాళ్ళ అల్లుడు. సార్ నేను నెప్తున్నానా అన్నాడు. నెప్తున్నానా అన్నాడు. మీరు నన్ను ఏమన్నా నెప్తి పట్టగలుగుతున్నారు? లేదమ్మా నాకు తెలియదు సార్, నేను 2007-8లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేవాడిని. హాస్టల్ ఫీజు లేకపోతే మీ పేరు ఎవరిలో చెప్తే మీ ఆఫీస్కి వచ్చాను. వస్తే వెనక ముందు చెక్ చేయకుండా 10,000 రూపాయలు ఇచ్చి వెళ్ళి 3 నెలలకు నువ్వు జాయిన్ అవ్వని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత నేను వెళ్ళబోతున్నప్పుడు నీకేమన్నా బుక్స్ కావాలిస్తే మళ్ళీ రామా నా దగ్గరికి, నేను కొని ఇస్తాను. అప్పుడు వాళ్ళ మామూలు చెప్పా, ఇదిగో నేను ఎమ్మెల్యే గెలిస్తే ఇవన్నీ చేస్తాను, నీ ఇష్టం నిర్ణయించుకుని. నీ ఓన్ అల్లుడు వాడు ఇప్పుడు ఏసీటీఓ తెనాల్లో చేస్తున్నాడు. అప్పుడు గ్రేట్. పల్లెకోన అనే ఒక విలేజ్ ఉంది. పల్లెకోన ఏ జిల్లా? ఇదే సేమ్ అదే కాన్స్టిట్యూన్సీ. గుంటూరు. గుంటూరే, రేపల్లె దగ్గర ఉంటుంది. జనాలు ఒక 10-15 మంది ఆటోలు వేసుకుని వచ్చేసారు, లేడీస్ గీడీస్ అంతా. నేను అనుకున్నా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందుకు వచ్చారేమోలే అని. అంబేద్కర్ భవన్లో మాకు నేను ఆ పక్కన ఆర్గనైజర్ పిలిచి, బాబు వీళ్ళు ఏంట్రా అని అంటే, నేను నీ గురించి వచ్చాం. ఏంటి, మా అన్న 10 ఏళ్ళు
రైల్వేలో ఉద్యోగం రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరో చెప్పారు నీ పేరు, నువ్వు వస్తే నువ్వు 3వ రోజున ఇప్పించావు ఆర్డర్. ఇప్పించి మళ్ళీ తెనాల్లో పోస్టింగ్ ఇప్పించావు. ఈ రోజున భోజనం తింటున్నావంటే నీ 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 పేరు చెప్పుకొని తింటున్నావు అన్న. ఆ విషయం మీరు మర్చిపోయారు. అంటే నాకు తెలియదు అసలు, అటు కొన్ని వందలు కదా మనకి. అంటే వాళ్ళు చెప్పినాయి. నేను అనుకునేవాడిని వేమూరులో కొత్త ఏరియా కదా మనకి ఎవరుంటారులే అని. అట్లాంటివి 10 బయటపడ్డాయి వేమూరులోనే. వేమూరు కాన్స్టిట్యూన్సీలో వరాహపురం అని ఉంది. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సార్ మీరు మాకు చెప్పకుండా ఎట్లా వస్తారా అన్నమాట. ఏమైంది అన్న, నువ్వే కదా నాకు ఉద్యోగం ఇప్పించింది ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడు నేను ప్రొఫెసర్ని, ఈ ఊరంతా మీ వాళ్ళని వేసేస్తాను అంటే. వేస్తారనేది డిఫరెంట్. అదే ఓట్లు ఎందుకు వేస్తారో వాళ్ళు డబ్బులు కావాలి, వాళ్ళ మంది కావాలి, వాళ్ళకు ఉంటాయి. అంటే ఆ కమిట్మెంట్ అట్లా అనిపించింది. ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు అప్పుడు? ఐ డోంట్ రిమెంబర్. ఇప్పుడు మోర్ దాన్ 3rd పొజిషన్లో ఉన్నాను నేను. నాదెళ్ల మనోహర్ గారు ఫస్ట్, అవును, తర్వాత రావెల్ కిషోర్ బాబు, తర్వాత నాకు అనుకోండి జనసేనకు. ఇది. కానీ ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాది 73 ఏళ్ళు. 73 సంవత్సరాలు. అంటే మీరు మీ వయసు 30 ఏళ్ళప్పుడు మీ సర్వీసు సేవ ప్రారంభమైందా? 30 ఏళ్ళప్పుడు. అసలు అంతకుముందు చిన్నప్పుడు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మా ఫాదర్ ఎమ్మెల్సీ ఉండటం వల్ల ఒక సర్కస్కి ఒక పాస్ పంపించారు. పంపిస్తే మేము 5గురు అయ్యాం. ఆ పాస్ ఈజ్ పర్మిటింగ్ 4 పీపుల్ని. ఓకే, 4 పీపుల్ని పర్మిట్ చేస్తే ఇప్పుడు నేను అన్నాను, అరే నాకు వద్దులే మీరంతా వెళ్ళండి అన్నాను. వాళ్ళే ఉన్నారు, అన్నా నీది లేకపోతే అవ్వదు, నువ్వు ఉండాలి అన్న. తలంపు వచ్చిందండి, స్మార్క్. ఒక చిన్న పిల్లోడిని సంకలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. అందరం వెళ్ళాం. అది మా మేనత్తో కావని చూసి, అరే నీవు సర్వీస్ చేయాలనేది ఉందరా అని అంది. మా నాయనమ్మ ఉండేది జిలేబీలు అమ్మేది పొలాల్లో. పేద పిల్లలు వచ్చి 4 గిట్ల తిప్పుతారు, అది తినాలి ఇది తినాలని. వాళ్ళు తీసి జిలేబీ ముగ్గు తినరా అని. ఒక రోజున అడిగా, కాదు నాయనమ్మ నీకు వచ్చేదే తక్కువ ప్రాఫిట్ కదా, మరి నువ్వు ఎట్లా అంటే, కాదు నాన్న వాళ్ళు ఆ తినటం ద్వారా ఎంత ఆనందం కనపడుతుంది చూసుకో, మరి మనం చేయకపోతే ఎవరు చేస్తారయ్యా. గొప్ప విషయం. మీ నాన్నమ్మ గారు అన్నమాట. అది ఇట్లాంటి. ఇంకా అడగండి. అంటే మానవ సేవే మాధవ సేవ, దైవం మానవ రూపంలో, ఇదంతా మీరు మాట్లాడినాక నాకు అర్థమవుతున్నది మీ నుంచి. ఈ 73 ఏళ్ళ అనంతరం మీరు సమాజానికి ఏం చేద్దాం అనుకుంటే, సమాజం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సమాజానికి ఇప్పుడు ఎట్లాగో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ సమాజం కూడా కొద్దిగా మారితే ఎక్కువ ప్రక్రియ చేయగలిగితే. పల్లవి అని ఒక అమ్మాయి ఉంది వెలిగొండ భువనగిరి దగ్గర. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న 3వ 7వ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున MBBS డాక్టర్. ఒకటే ప్రామిస్ తీసుకున్నాం దగ్గర, పేదలు వస్తే హెల్ప్ చేయమ్మా, వాళ్ళు ఇవ్వగలిగింది తీసుకో. పెద్దోళ్ళు వచ్చారు, నాలాంటోళ్ళు 1000 కలెక్ట్ చేయి, నో ప్రాబ్లం అని ఇట్లా చెప్పగలిగాను. ఇది అంటే మనం ఏంటంటే ఈ ప్రక్రియ ద్వారా 10 మంది ఇంకా బయటికి రావాలని. ఇప్పుడు కాకి మాధవరావు గారు ఉన్నాడు, ఆయన జాబ్ ఆయన చేసినందుకు ఏమన్నారు, నక్సలైట్ కలెక్టర్ అని వరంగల్లో అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఈజ్ ఎకింగ్ టువర్డ్స్ ది హంబుల్ పీపుల్. అందువల్ల ఏంటంటే ఇట్లా చేసేవాళ్ళు మనకు రావాలని
ఇప్పుడున్న సర్వీసులో వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు రావాలి అని మనం కోరుకుంటున్నాం. అందుకని మనం గైడెన్స్ ఇస్తున్నాం. అందుకని నిరంతరంగా వస్తారు, ఇదేంటి సార్ ఇదేంటి సార్ ఇదేంటి సార్ అంటే నేను అయిపోయింది, నేను పెద్ద ఆఫీసర్ని అయిపోయాను అనుకోకుండా వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, 2-3 గంటలు వింటారు, వెళ్తారు. ఇప్పుడు మీకు అవార్డు ఈ 24 నాడు అవార్డు ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారు? ఎవరి? ఇది బంధు సొసైటీ అని ఒక సామాజిక సేవ దృక్పథం కలిగిన ఆర్గనైజేషను, వాళ్ళు ఈ అవార్డు ఇద్దామని నిర్ణయించుకున్నారు. అది 24వ తారీఖున బిట్వీన్ 2 and 5 ఈవినింగ్ పూట. అది ఇవ్వకపోయినా ఇచ్చిన గుర్తు మనం అయితే కంటిన్యూస్ చేసుకుంటే. మీ పిల్లలు ఏమన్నా మళ్ళీ సర్వీస్లో ఉన్నారా? మా పిల్లలు ఎదురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వైపు రాలే? లేదు, అంటే వాళ్ళకు కూడా కొద్ది బ్యాడ్. ఎందుకంటే రాత్రులు మేము 12-1 గంట వరకు పనిచేసేవాళ్ళం. అది వాళ్ళ మైండ్లో పడింది, ఇది ఏంటి అసలు వీళ్ళు ఇన్ని గంటలు ఇట్లా చేయటం ఏంటి, వాట్ ఈజ్ ది లైఫ్. దే రియలైజ్డ్. అంటే వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్లో వాళ్ళు సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మీరు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. అట్లానే నేను కొత్తగా ఒక పుస్తకం రాశాను, వంశవృక్షం అని. అంటే హంబుల్ కమ్యూనిటీస్ కూడా ఈ వంశవృక్షం అనేది ఉండాలి అని ఓ తలంపులో పెట్టుకొని అది రాశాను. అది 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. మరి మీరు మీ స్టూడియోకి పిలిపించి చక్కని అవగాహన కల్పించినందుకు, మీరు మమ్మల్ని వేరియస్ ప్రశ్నావళిని అడిగి ఎక్కువ తెలుసుకున్నందుకు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి చెప్పాలి అని అంటే డేస్ టుగెదర్ చాలా. అందువల్ల ఇవన్నీ క్యాన్సర్ విషయం చెప్పానా? క్యాన్సర్ పేషెంట్ చెప్పమంటారా? ఇప్పుడు చెప్పండి. ఏమిటో ఒక కుర్రోడు, నేను చింతలపూడి వెళ్ళా, వెస్ట్ గోదావరి వెళ్తే ఒక డాక్టర్ దీపక్ అని ఫోన్ చేసి, అన్న మీరే సాయం చేస్తారంట ఈ కుర్రోడికి అని. అవును, నేనన్నా క్యాన్సర్ అయితే మనం ఎక్కడ పట్టుకోగలం, 20-30 లక్షలు వస్తే ఏం చేయగలం. ప్రతిపాటి శ్యామ్ కిషోర్, తాడేపల్లి, బెజవాడ పట్టుకొని ఆ కుర్రోడిని ఏజీ దగ్గర తీసుకొచ్చి టెస్టులు చేయించి ఒక 2.5 lakhs పెట్టి, తర్వాత సౌమ్య హాస్పిటల్ అని ఉంది ఇక్కడ కార్ఖానాలో హైదరాబాద్, ఆయన చంద్రశేఖర్ గారు ఏషియాస్ బిగ్గెస్ట్ ఆంకాలజీ సర్జన్, వారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఒకే మాట అన్నాడు, భరత్భూషణ్ గారు ఇది ఆరోగ్యశ్రీ కింద అవుద్ది ఆంధ్రప్రదేశ్లో, కాకపోతే మీరు నా దగ్గర తీసుకురండి. ఆయన అన్నాడు, పెద్ద మనిషి, చాలా దేవుడు, ఆయన చాలా అన్నాడు, మనీ విషయం ఏం ఆలోచించొద్దు, మీరు నా దగ్గర తీసుకురండి, అక్కడ కాకపోతే ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఆ కుర్రోడు ఆపరేషన్ అయ్యి ఇది 4వ ఏడు, బాగున్నాడు. ఆయనకి ఈ లివర్ ఇవన్నీ కట్ చేశారు. అంటే బాడీ అడ్జస్ట్ కావాలంట. మన బాడీ, మనందరం బాడీ ప్రతి ఆర్గన్ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ బాడీని, ఈ పార్ట్ని తీశారు. కాబట్టి ఈ బాడీ మొత్తం అది లేకుండా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇట్ టుక్ 4 years. ఎట్లా సాధ్యం? అది అయ్యింది, అది జరుగుతుంది. ఇది మెడికల్ అండి. ఆమెకు పంపించాను నేను. అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్ అంటే బాడీ అడ్జస్ట్ చేసుకుంటుందంట. ఒక పార్ట్ లేకపోతే ఉన్న పార్ట్లతోనే అడ్జస్ట్ అవ్వాలని. గొప్ప మామూలు విషయం కాదు, మిరాకిల్. మీరు దేవుని నమ్ముతారా? దేవుణ్ణి నమ్ముతాను, కానీ అందరు దేవుళ్ళు నమ్ముతాను. అదే భగవంతుడు నమ్మితే దేవుడు అంతా. అందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం. మనకేమీ
ఆ వివక్షత లేదు. ఒకటే ఏంటంటే మాకు బాధ ఏంటంటే మమ్మల్ని మానవులుగా చూడనంత వరకు మాకు బాధగానే ఉంటుంది. అది ఏ రిలీజియన్ అయినా మమ్మల్ని కూడా ఎదురాయినలాగానే చూడు, అందరితో సమానంగా. అందరితో. అంటే తెలియని కనపడతాయి మాకు. నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మా ఇన్సూరెన్స్లో ఒక రీజనల్ మేనేజర్ ఉండేవాడు. ఆయనకి అసలు ఈ కమ్యూనిటీస్ అంటే పడదు. వెళ్ళా నేను, అయ్యా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కొద్దిగా బ్లెస్ చేయండి. ఆయన ఏం మాట్లాడు ఇట్లా చూసి, అంటే వీడు కూడా వెళ్తాడా అని. నేను వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెనక ముందు చూడకుండా రాజీనామా చేశా. వీటితో పొద్దుకులు ఎందుకు బాధపడతాం, కావలిస్తే ఇంకో 1 year ప్రిపరేషన్ అంతే. మా ఫాదర్ అన్నాడు, ఏంటి నాన్న ఇంత ఉద్యోగం పోగొట్టుంటా. లేదు నాన్న నీకు వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఎన్నో హ్యూమిలియేషన్స్, సర్వీస్లో కూడా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఆర్డర్ తీసుకొని రైలు లైన్కి వెళ్తే, అరే ఎన్న పొన్ను అంటే పెద్ద పెరిగిపోతాడు అని అంటాడు. ఏమన్నా మా ప్రైమ్ మినిస్టర్ అయ్యామా అంటే జనాలకి చిన్న కూడా తట్టుకోలేని. ఇన్ని విధాల సేవా కార్యక్రమాలు చేయటానికి మరి నా ధర్మపత్ని నళిని గారు సహకారం లేకపోతే ఇన్ని కార్యక్రమాలు ముందుకు చేసేవాళ్ళం కాదు, వెళ్ళేవాళ్ళం కాదు. ప్రతి ఒక్క అడుగులోనూ ఆమె ముందుండి మమ్మల్ని ప్రేరేపించి చేయడానికి సహకరించారు. థ్యాంక్ యూ సార్. భరత్ భూషణ్ అంటే ఆయన బహుజనుల అధికారి, బహుజనుల నాయకుడు. తన జీవితంలో ఇంతమందికి సహాయం చేయడానికి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆలోచన, అంబేద్కర్, పూలే వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాను ఈ విధమైన జీవిత నమూనాను తయారు చేసుకుని వారు చెప్తున్నారు. వారి జీవితం అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.